నారాయణఖేడ్లో కాంగ్రెస్ కి ఇంటిపోరు మొదలైంది. ఏకగ్రీవంగా ఎన్నికలను ముగించాలనుకుంటున్న కాంగ్రెస్ కు సొంత పార్టీలోనే సహకారం దొరకడం లేదట. మిగతా పార్టీల సంగతి దేవుడెరుగు. ముందు సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ వాటి నుంచి బయటపడే మార్గాలు వెతుక్కుంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయిన సందర్భంలో అక్కడ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించే సంప్రదాయం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. అదే సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ నారాయణఖేడ్ నుంచి కృష్ణారెడ్డి కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని, ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని మిగిలిన రాజకీయ పక్షాలకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి మిగిలిన పార్టీల స్పందన సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ లో ఇంటిపోరు మొదలైంది. గత ఎన్నికల్లో నారాయణఖేడ్ నుంచి పోటీ చేయడానికి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ సోదరుడు నగేష్ షెట్కార్ సీటు కోసం ప్రయత్నించారు. అయితే కృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో నగేష్ ప్రయత్నాలు ఫలించలేదు. కృష్ణారెడ్డి మృతితో ఇప్పుడు అదే నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. గత ఎన్నికల్లోనే ఈ సీటుపై కన్నేసిన నగేష్ ఈసారి సీటిస్తారా, రెబల్ గా రంగంలోకి దిగమంటారా అంటూ అడ్డం తిరిగారట. ఇది పీసీసీకి తలనొప్పిగా మారింది. ఒక పక్క ఏకగ్రీవం కోసం మిగిలిన పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంటే పార్టీ నాయకుడు అడ్డం తిరగడంతో పీసీసీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. నారాయణఖేడ్లో టీఆర్ఎస్ పోటీకి దిగాలనుకోవడానికి నగేష్ వ్యవహారమే కారణమంటున్నారు. ఇది సంప్రదాయం కాదని కాంగ్రెస్ నేతలన్నా మీ పార్టీలోనే ఐక్యత లేదు, మమ్మల్నేం చేయమంటారు అంటున్నాయి మిగతా పక్షాలు. దీంతో ఏకగ్రీవం కాస్త ఎన్నికలకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పీసీసీ నేతలు నగేష్ ను బుజ్జగించే పని మొదలుపెట్టారట. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఇంట్లో జరిగిన పంచాయతీలో నగేష్ నొప్పించి పోటీ పడకుండా చూసేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదట. షరతులు ఒప్పుకుంటేనే పోటీ నుంచి తప్పుకుంటానని నగేష్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. నగేష్ షెట్కార్ తరపున చర్చలకు వచ్చిన సురేష్ షెట్కార్ ఉప ఎన్నికల్లో తన సోదరుని పోటీకి దూరంగా ఉంచేందుకు అంగీకరించారట. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం సీటు నగేష్ కి ఇవ్వాల్సిందేనని షరతు పెట్టారట. అంతేకాదు ఆ విధంగా బాండ్ పేపర్ మీద పీసీసీ చీఫ్ ఉత్తమ్, మెదక్ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి సంతకాలు చేయాలని పట్టుబట్టారట. షెట్కార్ ప్రతిపాదనకు కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి అంగీకరించారట. అయితే బాండ్ పేపర్ మీద హామీ ఇవ్వడం మాత్రం కుదరదన్నారట. దానికి షెట్కార్ ససేమిరా అనడంతో ఆగ్రహించిన సంజీవరెడ్డి చూసుకుందామంటే చూసుకుందామన్నారట. తన తండ్రికి సానుభూతి ఉందని మేమే గెలుస్తామన్న సంజీవరెడ్డి నగేష్ పోటీకి దిగినా నష్టం లేదంటున్నారట. అయితే అలాంటివి వద్దన్న ఉత్తమ్, దామోదర్ మరోసారి కూర్చుని మాట్లాడదామని ముగించారట. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదని గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించడం ఎలా, నగేష్ ను పోటీలో లేకుండా చేయడం ఎలా అన్నది తేలక జుట్టు పీక్కుంటున్నారట. ఇప్పటికే ఈ నియోజకవర్గం మీద కన్నేసిన టీఆర్ఎస్ భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేస్తోంది. అధికార పార్టీని తట్టుకోవడమే కష్టమైతే మళ్లీ ఇంటిపోరా అని వాపోతున్నారు పీసీసీ నేతలు.